నమస్కారం. ఈరోజు మనం భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో జరుగుతున్న ఒక పెద్ద చర్చ గురించి మాట్లాడుకుందాం. ఇదొక క్లిష్టమైన సమస్య. ఒకవైపేమో అందరికీ తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం అందాలి, మరోవైపు రోగుల భద్రత కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య నలుగుతున్న ఈ వివాదమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎంఆర్ఐ లేదా సిటీ స్కానర్లు ఇవి ప్రాణాలు కాపాడటంలో ఎంత కీలకమో మనందరికీ తెలుసు. కానీ వాటి ఖరీదు మామూలుగా ఉండదు, కోట్లలో ఉంటుంది. దీంతో దేశంలో చాలా హాస్పిటల్స్ వాటిని కొనలేకపోతున్నాయి. సరిగ్గా ఈ ఖర్చు అనే సమస్య వల్లే ఒక కొత్త ప్రత్యామ్నాయ మార్కెట్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చర్చకంతటికీ మూలం అదే. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇంతకీ ఈ చర్చంతా దేని చుట్టూ తిరుగుతోంది? ఆ సెంట్రల్ పాయింట్ ఏంటో ముందుగా క్లియర్గా తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కార్ లాంటిదన్నమాట. అంటే వాడేసిన ఒక పరికరాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా చెక్ చేసి అవసరమైన రిపేర్లన్నీ చేసి ఇది కొత్తదాన్లాగే పర్ఫెక్ట్గా పనిచేస్తోందని సర్టిఫై చేసి తక్కువ రేటుకు అమ్ముతారు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ మనం మాట్లాడుకునేది కార్ల గురించి కాదు, రోగుల డయాగ్నోసిస్ ట్రీట్మెంట్లో వాడే చాలా కాంప్లెక్స్ పరికరాల గురించి. మొదటగా ఈ పరికరాలు మన హెల్త్ కేర్ సిస్టమ్కి ఎందుకింత అవసరం అని కొంతమంది బలంగా వాదిస్తున్నారో చూద్దామా? వాళ్ల పాయింటేంటి? చూడండి, పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న హాస్పిటల్స్ కోట్లు ఖర్చుపెట్టి కొత్త మెషీన్లు కొనేస్తాయి. కానీ చిన్న టౌన్సు, పల్లెటూళ్లలో ఉన్న హాస్పిటల్స్ పరిస్థితేంటి? వాళ్లకు అది అస్సలు సాధ్యం కాదు. ఈ ప్రారంభంలో పెట్టే పెట్టుబడి, అదే ఈ కాస్ట్, పెద్ద నగరాలకి మిగతా దేశానికి మధ్య హెల్త్ కేర్ యాక్సెస్లో ఒక పెద్ద గ్యాప్ని సృష్టిస్తోంది. ఇక్కడ ధరల్లో తేడా చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక కొత్త ఎంఆర్ఐ మెషీన్ కొనాలంటే 4 నుంచి 8 కోట్లవుతుంది. అదే రీఫర్బిష్డ్ మెషీన్ అయితే కేవలం 1 నుంచి 3.5 కోట్లటే వచ్చేస్తుంది. చూశారా ఎంత తేడా ఉందో? సరిగ్గా ఈ తేడా వల్లే చాలా చిన్న హాస్పిటల్స్ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడగలుగుతున్నాయి. సో వీటిని సపోర్ట్ చేసేవాళ్లు ఏమంటున్నారంటే, మోడర్న్ హెల్త్ కేర్ను కేవలం పెద్ద సిటీస్కే కాకుండా దేశం నలుమూలలకి, ముఖ్యంగా సరైన సదుపాయాలు లేని ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే ఇదే బెస్ట్ మార్గం అని వాళ్ల వాదన. సరే, ఇప్పుడు నాణెనికి రెండో వైపు చూద్దాం. అంటే దీన్ని వ్యతిరేకించే వాళ్ల వాదనేంటో విందాం. వీళ్ల వాదన ముఖ్యంగా 2 విషయాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి, పేషెంట్ సేఫ్టీ. 2, మన దేశీయ పరిశ్రమను కాపాడుకోవడం. మన దేశంలో ఈ పరికరాలను తయారు చేసే కంపెనీలు చాలా సీరియస్గా ఆందోళన చెందుతున్నాయి. వాళ్లేమంటున్నారంటే వీటివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని. వేరే దేశాలు వాళ్ల పాత పనికిరాని పరికరాల్ని వదిలించుకోవడానికి ఇండియాను ఒక డంపింగ్